అని ఎలా కరెక్ట్ మీరు ఆయన ఆ మాట అనడం కరెక్టా? ఇది జర్మనీలో అయితే నా పొజిషన్ వస్తే జర్మనీ వెళ్ళమన్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఆ కీర్తనమే చెప్పింది ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఈజ్ వారింగ్ టువర్డ్స్ ఏంటి దేని మీద అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని. ఈ సిచ్యువేషన్లో జర్మనీతో మాట్లాడితే ఎక్కడికాదు వెళ్ళి అటకే కూర్చుని కబుర్లు చెప్పు, అటక మీద కూర్చుని కబుర్లు చెప్తున్నాం అని సెటారికల్గా మాడితే ఎవడైనా స్పాంటేనియస్ ఆన్సర్ ఇస్తుంది ఏముంటుంది? అట్లాంటి మాటలను పట్టుకునే ఎవరైనా ఒక మాటకి టిట్ ఫర్ ట్యాట్ అంటున్నారు ఈరోజు పాలిటిక్స్లో. ఈ టిట్ ఫర్ ట్యాట్లో అన్నది ఎలా అంటే వ్యక్తిగతంగా ఒక స్థాయి నుంచి వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను నాకు తెలిసి రాజకీయ క్షేత్రంలో నిరంతరం రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి అలా ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాడికి ప్రాథమికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ఇవాళ ఉదాహరణకి పార్టీ అధినాయకుడి స్థానంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కక్కడొక్కలు కాసుకుని ఇవాళ 21కి 20 గెలిచిన ఉదంతం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ హస్ ఫేస్ లాడ్ ఆఫ్ ఆడ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆడ్ సిచ్యువేషన్స్. చంద్రబాబు గారు ఎంత తక్కువ, ఆయన 2 ఎకరాల భూమి దగ్గర నుంచి అతి కష్టం మీద ఒక చిన్న కుటుంబం నుంచి ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అంటే సామాన్య విషయాలు కాదు అవి. అవన్నీ ఏంటంటే ఆ పర్సన్ హూ ఇస్ ట్రావెలింగ్ విత్ అండ్ హూ ఇస్ సైలింగ్ విత్ అండ్ అక్కడి నుంచి అడాప్టబిలిటీతో వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఎలాంటి పాచికలు వేసుకుని ముందుకు వెళ్తారో అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఏదైనా చెప్పండి, నా ఒక్కడితో కాదనుకున్నారు. ఇవాళ ఆయన గురించి ఇవాళ రాజకీయ క్షేత్రంలో జనసేన పార్టీ వాళ్ళు నిలబడాలన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ అండ్ తెలుగుదేశం అవసరం ఉన్న దగ్గర ఆయన మెలోడౌన్ అవడమే ఇవాళ సక్సెస్ నేరేషన్. ఆయన మెలోడౌన్ అవ్వలేదనుకోండి, అహంకారంకి పోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బ్రహ్మాండంగా ఉచకాయించింది ఏంటంటే సింగిల్గా నిలబడిపోతారు, అందరి పని సులువు అవుతుంది అనుకున్నారు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? ఆయన తగ్గించుకోవడంలోనే ఆయన ఇవాళ ఆయన సక్సెస్ చూశాడు. తగ్గినప్పుడు చూస్తే ఇలాగే ఉంటుంది, తగ్గకుండా ఉంటే 2019లాగే ఉండుందును. దాంట్లో ఏం పెద్ద వింత కాదు కదా. ఎందుకంటే మీరు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, కన్సిస్టెంట్గా 6 నుంచి 7% మధ్యలో ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటూ వెళ్తున్నారు. ఆయన నిలబడినప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి ఆ రోజు మొదట్లో ఆయన సాయం చేసిన దానికి 2% ఓటు బ్యాంక్ ఆయన పేరు మీద ఉందో ట్రావెల్ అయింది. తర్వాత 2019 దగ్గర 6% పైన ఓటు బ్యాంక్ చూసాం. ఇవాళ 6.77 కన్సిస్టెన్సీ ఉంది. సో ఎప్పుడైనా సరే రాజకీయ క్షేత్రంలో తనతో పాటు ఇవాళ ఈ పార్టీ 21 స్థానాలతో 5 సంవత్సరాల మనుగడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముందుకెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ దీని లెగసీని మెయింటైన్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన వేదికలు ఉంటాయి. ఇప్పుడు ఇది కళ్ళ ముందు ప్రజారాజ్యంలో అడిగి చూసాం, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఈ నిలబడడం, ఓ సామాజిక వర్గ పరంగా పెద్దపేట వేయడం, రాబోయే రోజుల్లో నేనా నువ్వు అనే రాజకీయాలకి ముందు ప్లాట్ఫామ్ పునాదిట్టం చేసుకున్నాడు ఆయన. ఈ పునాదిట్టమే కాకుండా ఏం మాట్లాడుతున్నాం, ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు బట్టి ఆయనకు అవమానాలే ఉన్నాయి. ఈ పునాదిట్టం అయిన తర్వాత జరిగి అద్భుతాలు 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఎవడు రాజు ఎవడు మంత్రం ఎవడికి తెలుసండి? అందులో నిలకడ ఉందా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ర్యాలీ అవుతారు, సెయిల్ అవుతారు అని ఎక్కడ చరిత్ర రాసి ఉందా నిఘంటువుల్లో? ఆయన అయితే పెద్ద మనిషి తరహాగా చెప్పాడు, చంద్రబాబు గారు అనే వ్యక్తి ఉంటే 10 ఏళ్ళు కంటిన్యూ అవుతాం, ఈసారి ఆయన ఇంకా దృఢంగా ఉన్నాడు కాబట్టి 15 ఏళ్ళు కంటిన్యూ అవుతాం అని చెప్పడం సమంజసం. ఎందుకంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు. 25 లోకేష్ గారు అన్నయ్య అనే అన్నదమ్ముల అనుబంధం సినిమా రోజు చూపిస్తారు కాబట్టి రాఖీలు అవి కట్టి. సో దాని పర్యవసానాలు ఎలా ఉంటే బాగున్నాయి. ఓకే, సిమెంట్ బంధం గట్టిగా ఉందని. బాలకోటి గారు, వర్మ గారు నమస్తే. ఓకే, రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, రమేష్ గారికి, కీర్తన గారికి, కేఎస్ ప్రసాద్ గారికి